హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బేసిక్ స్కిన్ కేర్ చూపిస్తున్నా. ఈ స్కిన్ కేర్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చర్గా అయ్యిద్ది, క్లియర్ స్కిన్ కనిపిస్తుంది, ట్యాన్ రిమూవల్ అయ్యిద్ది, డెడ్ స్కిన్ అనేది రిమూవల్ అయిపోయిద్ది. సో మనం ఈ స్కిన్ కేర్ అనేది ఫెస్టివ్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ 1 day బిఫోర్ యూజ్ చేస్తే సరిపోయిద్ది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. మమా ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ అనేది నేను మిల్క్తో చేస్తున్నా. ఎందుకంటే నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళకి ఫ్యాట్ బేస్ మిల్క్ ఉంటుంది కదా, ఫ్యాటెడ్ మిల్క్ అని చెప్పి. సో ఆ మిల్క్ యూజ్ చేస్తే మాయిశ్చర్గా ఉంటుంది ఫేస్ ఎక్కువసేపు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి నార్మల్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, పచ్చిపాలైనా యూజ్ చేసుకోవచ్చు, కాచిన పాలైనా యూజ్ చేసుకోవచ్చు. నేను పచ్చిపాలు యూజ్ చేస్తున్నాను. చేసుకొని ఈ పాలు అనేది మనం ఫేస్కి యూజ్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్, డెడ్ సెల్స్ అవి ఉంటాయి కదా, అవి రిమూవ్ అయిపోతాయి. డర్ట్ అంటారు కదా, డర్ట్ పోతుంది. దీన్ని నార్మల్ వెట్ టిష్యూస్ ఉంటాయి కదా, సో దాంతో తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత మనం వాటర్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే ఉంటే అది మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకునేది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్యాన్ రిమూవల్ గురించి చూసుకున్నాం. ట్యాన్ రిమూవల్కి నేను కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. 2 rupees కాఫీ పౌడర్ ఉంటుంది. కొంచెం పంచదార, లైట్గా కొంచెం లెమన్ పిండుకొని అయిపోయినప్పుడు మనం ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈవెన్గా కనిపిస్తుంది. కాఫీ పౌడర్ స్క్రబ్ అనేది ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. 5 minutes అయిపోయింది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను బేసిన్ పౌడర్ వేసుకున్నా. బేసిన్ పౌడర్లో కొంచెం బియ్యపిండి, శనగపిండి, బియ్యపిండి, పసుపు, లెమన్ పిండితోని ఇంకా మీగడ వేసుకున్నాం. పాలపైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ వేసుకున్నాం. అదేంటి, ఒకవేళ ఆ మీగడ వేయకపోతే పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత నేనేం చేసుకుంటా అంటే, ఈ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, నార్మల్గా ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్తో స్క్రబ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది ఆయిల్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్ రాకుండా బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఇలా స్క్రబ్ చేస్తే మనం మేకప్ వేసుకుని కూడా ఐస్ అనేది స్క్రబ్ చేసుకుంటే మేకప్ కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ ఇంకా నార్మల్గా అందరూ ఏంటంటే మసాజర్ ఉంటుంది కదా, దాంతో మసాజ్ చేస్తూ ఉంటారు ఈ జా లైన్ రావడానికి. అట్లాగా నేను ఏం చేస్తానంటే ఐస్ ఉంటుంది కదా, ఇదే ఐస్తో ఇలా చేస్తా. సో అప్పుడు కొంచెం గట్టిగా చేస్తే జా లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది.
సో నేను ఐస్తోనే చేస్తాను ఇది. సో ఇది అయిపోయాక నేనేం చేస్తానంటే అలోవెరా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ దీంట్లో ఏది ఉంటే అది. అలోవెరా జెల్ అయితే బ్రాండ్ అనేది ఏం లేదు, మాయిశ్చరైజర్ కానీ బ్రాండ్ అనేది ఏం లేదు. ఏదైనా కూడా మన చెట్టుది ఉన్నా కూడా పర్లేదు, యూస్ చేసుకోవచ్చు. నేనైతే అలోవెరా జెల్ యూస్ చేస్తాను. నైట్ పూట పడుకునేటప్పుడు అయితే అసలు కన్ఫర్మ్గా యూస్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్కి ఫేస్ చాలా షైన్ వస్తుంది. ఇంకా మనకి సన్ రైజ్ అనేది పట్టడం వల్ల ఇంకా షైన్ వస్తుంది. ఇంకా షైనీయే కాకుండా అలోవెరా జెల్ యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ టైట్నెస్ అయ్యిద్ది, టైట్ అవుతుంది స్కిన్. లూజ్ స్కిన్ నుంచి చాలా బాగుంటుంది. అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.